ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ 7:30 వస్తుంది. ఈరోజు సాయంత్రం సిడిఎన్ నా డబ్బులు మీకే ఇచ్చేస్తాను. రోజు మనిషిని పెట్టుకోండి అని వాతావరణం అవసరం కరెక్ట్ కదా. ఏదో మేము ఎప్పుడు ఉంటాం అంతే. ఇంకా వీడెప్పుడు కుదరదు మాకు. మీరు కోట్లు సంపాదించి మేము వేలలో అప్పులు చేసుకున్నాం. ఆయన చదువుకోవాలి ఏడాది ఏమంటా అడుగు నిన్నాడు అన్ని చదువుతాడు. లోకనాథాయ వత్సలోక సంరక్షకాయ నాథలోకసూర్యాయ నవ్యమంగళం భక్త బ్రహ్మవందితాయ బ్రహ్మాస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ మంగళం. పర్లేదు కదా? పర్లేదు సార్. కావలి పట్టణ ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు. నేను కావలి జిల్లా అంటే రెవెన్యూ కావలి డివిజన్ విశ్వ హిందూ పరిషత్ శాఖ అధ్యక్షుడిని. విశ్వ హిందూ పరిషత్ 1964 కృష్ణాష్టమి రోజు దేశవ్యాప్తంగా హిందూ సంఘటన అనే ఉద్దేశంతో ప్రారంభించబడింది. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించబడి 2014 కృష్ణాష్టమి నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఆ దృష్ట్యా ఈ స్వర్ణ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఆ రోజు కృష్ణాష్టమి కూడా కాబట్టి దేశవ్యాప్తంగా కృష్ణ ఉత్సవాలు, దాంతో భాగంగా ఈ స్వర్ణ జయంతి వేడుకల భాగంగా ప్రతి పట్టణంలో కూడా శోభాయాత్ర జరగడానికి సంకల్పించబడింది. దాంట్లో భాగంగా మన కావలి పట్టణంలో కూడా 17వ తేదీ రేపు ఆదివారం 17వ తేదీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు, అభిమానులు, సాధు సంతులు, గోమాతలు వీటన్నిటిలో కలిపి ఒక గొప్ప శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి సంకల్పించబడింది. ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 4 గంటలకి ఐలాంధ్ర సెంట్రల్ దగ్గర ఉన్న నుంచి ప్రారంభమై టీటీడీ కళ్యాణ మండపం దాకా జరుగుతుంది. ఈ శోభాయాత్రలో హిందూ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, కృష్ణ గోపిక వేషధారులైన చిన్నారులు, కొంతమంది సాధు సంతులు, అలాగే కొన్ని గోమాతలు, ద్విచక్ర వాహనాలు, వీటన్నిటితో కొన్ని భజన బృందాలు, కోలాటం బృందాలు, వివిధ రకాలైనటువంటి బృందాలతో కలిపి ఈ యొక్క శోభాయాత్ర చాలా ఘనంగా జరపాలని నిర్వహించబడింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ అభిమానులు, కావలి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా
విశ్వ హిందూ పరిషత్ కావలి ప్రకాండ శాఖ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏం లేదు. నా పేరు పొన్నలూరు వెంకట సుబ్రహ్మణ్యం. నేను విశ్వ హిందూ పరిషత్ కావలి ప్రకాండ ఉపాధ్యక్షుడు. మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్ వారి స్వర్ణోత్సవాలు సందర్భంగా రేపు 17వ తేదీ సాయంకాలం 4 గంటల నుంచి 500 సెంటర్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు జరిగేటువంటి శోభాయాత్రలో మీ చిన్నారులందరినీ గోపికా వేషాలు లేదా కృష్ణుడి వేషాలు లేదా పెద్దరమైనటువంటి వేషాలు ఏదైనా వేసి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని మేము ఇచ్చేటువంటి జ్ఞాపకాలను తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. తీసేసామా భలే చదువుకోండి సాంబార్ అన్నం కావాలట. ఎవరు సాంబార్ అడిగింది? రైట్.